నేను గత 6 సంవత్సరాల కింద ఉపాధ్యాయ శాసన మండలిగా ఎన్నికైనప్పటి నుంచి ఈనాటి వరకు ఉపాధ్యాయుల సమస్యల పట్ల, ప్రభుత్వ పాఠశాలల పట్ల, ప్రభుత్వ కళాశాలల పట్ల, కళాశాల అధ్యాపకుల పట్ల, విద్యారంగానికి ప్రభుత్వానికి మధ్యన వారధిగా పనిచేసి చాలా సమస్యలు పరిష్కరించట్లో కృతకృత్యునైనా. కానీ ఈసారి ఎన్నికలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రాష్ట్రంలోనే ఒక అతిపెద్ద సంఘం అని చెప్పుకునేటువంటి ఒక సంఘం శాసన మండలి సభ్యులుగా నేను పనిచేసినప్పుడు నేను ఒక్కడినే ఉండి కూడా ఆ సంఘం ప్రలోభాలకు లోనై మనకి ఇవ్వాల్సిన అవకాశాన్ని కనీసం మండల స్థాయిలో కానీ, పాఠశాల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ఉపాధ్యాయ సంఘాలతో సంబంధం లేని వ్యక్తి, ఏ హోదాలో పనిచేయని వ్యక్తి, ఒక జీవో పట్ల అవగాహన లేని వ్యక్తి, కనీసం ఒక మండల విద్యాధికారితో కానీ, జిల్లా విద్యాధికారితో కానీ, రాష్ట్ర అధికారులతోటి మాట్లాడిన అనుభవం లేని వ్యక్తికి టికెట్ ఇచ్చి నన్ను కొంత ఇబ్బందికి గురి చేసినటువంటి సందర్భంలో తప్పకుండా నేను ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారికి వ్యతిరేకంగా తప్పకుండా పోటీలో ఉండాలి, మా ఉపాధ్యాయుల యొక్క విలువను పెంచాలి, మా గౌరవాన్ని పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో కొంత ఆలస్యంగా బరిలోకి నిలవడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. మా ఉపాధ్యాయ మిత్రులు ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ ఏదో రకంగా ప్రలోభాలకు పెట్టి ఎన్నికల్లో గెలుస్తాము, డబ్బు ద్వారానే అన్నీ సాధ్యమైతాయని అనుకునేటువంటి రీతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు మనకు ఉపాధ్యాయునికి మధ్యన, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మధ్యన, నైతికతకు అనైతికతకు మధ్యన, ధర్మానికి అధర్మానికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు. గౌరవనీయులు మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు కేవలం ఉపాధ్యాయులకి అవకాశం ఎందుకు కలిగించిన అంటే, ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పేద, బడుగు, బలహీన మైనార్టీ విద్యార్థులు అందరిలాగా సమాజంలో వాళ్ళు కూడా పాత్రలు కావాలి, వాళ్ళు కూడా రాజకీయంగా, సాంఘికంగా, ఆర్థికంగా ఎదగాలి. ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే పేదరికం మొదలు పోవాలి, పేదరికం పోవాలంటే విద్యతోటే సాధ్యం అని చెప్పి కేవలం ఆ ఉపాధ్యాయుల గురువు యొక్క విలువ పెంచే విధంగా, ఉపాధ్యాయుల విలువ పెంచే విధంగా ఒక ఉపాధ్యాయ శాసన మండలికి ఉపాధ్యాయులకు అవకాశం ఇస్తే, బయట వ్యక్తులు పోటీ చేసి శాసన మండలిలో ప్రవేశిస్తే ప్రభుత్వ పాఠశాల మనుగడ ఉంటుందా? ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించబడతాయా? ఒక్కసారి ఆలోచించాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నా.